ఎవరితో స్నేహం చేయొచ్చో కొన్ని లక్షణాలు చూసి గమనించవచ్చండి. మనిషిని అడగకూడదు, మనం అడగకుండానే కొన్ని లక్షణాలు గమనించవచ్చు. ఆచార కులమాఖ్యాతి, ఆచార కులమాఖ్యాతి, దేశమాఖ్యాతి భాషణం. ఆచార కులమాఖ్యాతి, దేశమాఖ్యాతి భాషణం, సంభ్రమ స్నేహమాఖ్యాతి, వపురాఖ్యాతి భోజనం. ఎదుటి వాళ్ళతో ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళని అంచనా వేసే విధానం ఇది. వ్యవహార జ్ఞానం అంటే ఇది. నువ్వేం మాట్లాడకలా అంచనా వేయచ్చు. ఏమిటో తెలుసా? ఆచార కులమాఖ్యాతి. నీ కులం ఏమిటి ఎవరిని అనక్కు, వాళ్ళ ఆచార సంప్రదాయాలు చూడు, వెంటనే కులం ఏమిటో తెలిసిపోతుంది. మన ఆచార సంప్రదాయాలన్నీ మన కులాచారం ప్రకారం ఉంటాయి. పూర్వం ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఒక అరగంట కూర్చున్నామంటే వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు చెప్పేయచ్చు, అనుమానం వెళ్ళా. ఆచార కులమాఖ్యాతి. నువ్వు అడగక్కర్లేదు ప్రత్యేకంగా. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది గర్వపడతారు. ఆ గొడవ మనకెందుకు అసలు? ఆచార కులమాఖ్యాతి, దేశమాఖ్యాతి భాషణం. ఎవరైనా కొత్త మనిషి మనకు కనబడ్డా అనుకోండి, బస్సులోనో రైల్లోనో కనబడ్డా అనుకోండి, మీదే ప్రాంతం అని అడగక్కల్లా. ఒక్కసారి మాట్లాడించండి, 4 వాక్యాలు మాట్లాడగానే తెలిసిపోతుంది వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, రాయలసీమ వాళ్ళ, కోస్తా ఆంధ్ర వాళ్ళ, మళ్ళీ శ్రీకాకుళం వాళ్ళ, మొత్తం తెలిసిపోతుంది మీకు. మాట్లాడించండి ఒక 5 నిమిషాలు చాలు. దేశమాఖ్యాతి భాషణం. ఒక్కసారి మాట్లాడితే వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో తెలిసి మనకి ప్రాంతానికి మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. అది తెలిసిపోతుంది వెంటనే. దానికి ఆక్షేపించక్కల్లా. ఏ ప్రాంతానికి ఒక మాండలేకం ఉంటుంది, తప్పేముంది అందులో, ఎవరి పద్ధతి వారిది. అన్నీ గొప్పవే, కానీ తెలిసిపోతుంది, నువ్వు అడగక్కల్లా. ఇంకో మాట ఇప్పుడు స్నేహం చెబుతున్నాడు. సంభ్రమ స్నేహవాఖ్యాతి. అతనితో స్నేహం చెయ్యాలా లేదా, లేదా అమ్మాయిలైతే ఆ అమ్మాయితో స్నేహం చెయ్యాలా లేదా అని తెలుసుకోవచ్చు. ఇక్కడే ఒక విషయం మొహమాటం లేకుండా చెబుతా. అమ్మాయిలతో మాత్రమే స్నేహం చేయాలి, అబ్బాయిలతో మాత్రమే స్నేహం చేయాలి. నో బాయ్ ఫ్రెండ్, నో గర్ల్ ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్, అంతే. ఈ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనే మాటలు, దరిద్రపు మాటలు మన భాషలో ఇంకోటి లేవు. ఇవి విదేశీ సంస్కృతి నుంచి వచ్చాయి. నీకు పెళ్ళయిన తర్వాతే నీకు బాయ్ ఫ్రెండ్ ఉండటమా, దట్ ఈజ్ యువర్ హస్బెండ్. నీకు పెళ్ళయిన తర్వాత నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, దట్ ఈజ్ యువర్ వైఫ్, అంతే తప్ప ఇంకెవరు ఉంటారు. జీవితాంతం నీకు స్నేహితురాలు ఎవరంటే నీ భార్య మాత్రమే. మగాడికి ఆడ స్నేహంతో పని ఏంటండి? పైగా చదువుకునేటప్పుడు ఎంత చెడిపోతున్నారు ఈవేళ. తల్లిదండ్రులు ఎంత శోకం అనుభవిస్తున్నారండి. కాలేజీలకి పంపలేరు, పంపకుండా ఉండలేరు. పైగా ఈ కాలేజీలు ఇక్కడ లేవు, ఎక్కడో ఉంటాయి. ఊటీ అంటాడు, లూటీ అంటాడు, ఎక్కడో బాగా అక్కడికి వెళ్తాం, పంపకుండా ఉండలేం. ఆడపిల్లల్ని అమెరికా పంపుతున్నాం, ఎలా ఉండగలుగుతున్నామండి? ఎంత నమ్మకంతో ఉంటారు తల్లిదండ్రులు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎలాగా? అంచేత ఖచ్చితంగా ఆడపిల్లలతో మాత్రమే స్నేహం చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్. మగపిల్లలతోనే చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. అదే నీతి, అదే ధర్మం. మనకి నచ్చినట్టుగా ఉండబడి ధర్మాలన్నీ. ఎప్పుడు లోకంలో సమస్య ఎందుకు వస్తుందో దయచేసి ఆలోచించండి. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య మిత్రమా. నీ ఇష్టం వేరుగా ఉంది, లోకంలో ధర్మం వేరుగా ఉంది, ఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది. మార్చుకోవలసింది దేన్ని? లోకం ధర్మాన్ని మనం మార్చలేమండి. ఎలా మారుస్తామండి? లోకం అంతటి మనం మారుస్తామా? లోకము మోయగం ఒకటుండునే అంటాడు మహాకవి జాషువా. లోకాన్ని మనం మార్చడం, మనం మార్చుకోగలిగింది ఎవరిని? మన్నే. అంటే నీ ఇష్టం నువ్వు మార్చుకో. వయసులో ఉన్న ఆడపిల్లకి మగపిల్లలతో స్నేహం చేయాలనిపిస్తే ఆ ఇష్టాన్ని మార్చుకోవాలి. అందుకే నా ఇష్టం అనకూడదు. మగపిల్లడనే అంతే. నువ్వు మగపిల్లలు 100 మందితో స్నేహించి, నీకు ఆడపిల్లతో స్నేహం నీకేం పని? దీనికి సోషల్ అని, సైన్స్ అని వెర్రి మాటలు చెప్పొద్దండి. చెడిపోయే లక్షణం ఇది. ఆ వయసులో ఉరికి కూర్చోండి. వశిష్ఠ మహర్షుల, అరుంధతుల, వీళ్ళు ఎవరికైనా ఇక్కడ ఇక అక్కడి నుంచి బండేసుకు బయలుదేరతారు. తండ్రికో మాట చెబుతారు, తల్లికో మాట చెబుతారు. ఎవరితో పుట్టినరోజు అంటారు, ఎక్కడికి వెడుతున్నారో తెలియదు. అర్ధరాత్రి 1 గంటకు వస్తారు. ఏం తీసుకుని వస్తారో, ఏం తాగి వస్తారో తెలియదు. కుళ్ళిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఇక్కడ. పైగా కర్మ ఏంటంటే ఇదివరకు కనీసం 10 మంది పిల్లలు ఉండేవారు. ఏదో ఒకళ్ళు అలాగైనా ఒకళ్ళైనా బాగుంటారు. లేదమ్మా ఇవాళ ఎవరికైనా ఒకరు ఇద్దరు చెడిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటండి? ఆలోచించండి యువతరం. ఆ తల్లిదండ్రుల సంతోషం కోసం కానప్పుడు ఈ జీవితం దేనికి? అందుకే ముందు మాతృప్రార్థనతో మొదలుపెట్టాను నేను. నీ తల్లి నీ తండ్రి నిన్ను చూసి ఆనందంగా ఉండలేకపోతున్నారు. నీ చదువు దేనికయ్యా? నువ్వు MBA చేస్తే ఎవడికే, ఎంటెక్ చేస్తే ఎవడికి ఇక్కడ బతుకు నాశనం అయ్యాక. ప్రవర్తన బాగుండాలంటే వయస్సులో ఉన్నంతకాలం కేవలం మగపిల్లలతోనే స్నేహం, ఆడపిల్లలతోనే స్నేహం. అది ఉంటేనే బాగుంటుంది. ఆ స్నేహమే ఎలాగయ్యా? సంభ్రమ స్నేహమాఖ్యాతి.
ఎవరితో స్నేహం చేయాలి? మనకు కష్టం వస్తే అతను పట్టించుకుంటున్నాడా? ఒక అబ్బాయి మరో అబ్బాయితో, లేదా ఒక గృహస్థు మరో పక్క గృహస్థు, లేదా ఆయన తెలిసిన వాళ్ళతో స్నేహం చేస్తే పెద్దవాళ్ళకి స్నేహాలు ఉంటాయి కదా. వ్యాపారంలో భాగస్వాములు ఉంటారు, పక్క పక్కనే ఇళ్లల్లో ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. స్నేహం ఆఫీసులో ఒక చోట కార్యాలయంలో కలిసి పనిచేస్తారు, స్నేహాలు ఉంటాయండి. సంభ్రమక అంటే ఆదరణ. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు లేదా నీ ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంత ఆదరణ చూపించాడో దాన్ని బట్టి స్నేహం చేయమన్నాడు. ఆదరణ లేనివాడితో మనం స్నేహం చేయకూడదు. అంతేకాదు, ఆదరణ లేని వాళ్ళ ఇంట్లో అన్నం కూడా తినకూడదు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్ష ఉదాహరణ. రాయబారం కోసం హస్తినాపురానికి ఆయన వెళ్ళినప్పుడు దుర్యోధనుడు పిలిచాడు భోజనానికి. దుర్యోధనుడు పిలిచాడు స్వయంగా, బావా రాయబారానికి వచ్చావు, రాయబారం మాటలు పక్కన పెట్టు, నేను ఇస్తే ఇస్తాను, లేదా ఇస్తే ఇవ్వనని చెప్పేశాడు స్పష్టంగా. అవన్నీ కుదరదులే, కానీ మా ఇంట్లో భోజనం చేయబోయాను. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఎప్పుడూ అన్నం తినడానికి 2 కారణాలు ఉంటాయి దుర్యోధన అన్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకో. ఎవరి ఇంట్లోనైనా అన్నం తినాలంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మనం అన్నం లేని పేదవాళ్ళమైతే ఎవరింట్లోనైనా తినచ్చండి. లేదుగా, అడుక్కు తినేవాడికి పొలము మతం అంటే ఎలాగా ఎక్కడో అక్కడ తినాలి. అన్నం లేని పేదవాళ్ళమైతే ఎవరింట్లోనైనా అన్నం తినచ్చు. అన్నం ఉన్నవాళ్ళమైతే ఖచ్చితంగా మన ఆదరణగా పెట్టే వాళ్ళ ఇంట్లోనే అన్నం తినాలి, లేకపోతే వెళ్ళకూడదు మనం. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, మేము అన్నము లేని వారము కాము, నీకు నా యందు ఆధారము లేదు అని స్పష్టంగా చెబుతాడు భారత సావిత్రుడు. మేము అన్నము లేని వారము కాము, నీకు మా యందు ఆధారము లేదు. నేను అడిగిన అర్ధరాజ్యం ఇవ్వనంటావు, 5 ఊళ్ళు ఇవ్వనంటావు. నువ్వు పెసరట్లు ఉప్మా వేసి భోజనం పెడితే బూర్లు పులిహార ఎత్తే ఎవరికా ఇక్కడ? చాలా చోట్ల లోకంలో వ్యవహారాలు ఎలా ఉంటాయండి, మనిషిని గౌరవిస్తారండి, ఆయన చెప్పింది చేయరండి. ఆయనకు కానుకలు కట్నాలు బాగా ఇచ్చేస్తారు, చివరికి ఆయన కూడా అవినీతిపరుడు అయిపోయేంతగా కమ్మేస్తారు కానుకలతోటి. వాడు కూడా చెడిపోవాలి. ఇవేవి లేకుండా ఉంటే వాడు సుఖంగా ఉంటాడు. ఉండనీయండి. ఆయన గొప్పవాడు ఆయనకి ఇచ్చేయండి. ఉన్నవాడికి ఇస్తారు పట్టుకెళ్ళి, లేనివాడికి ఎవరు మళ్ళీ. ఆయనకి ఇస్తే పుణ్యం, ఇంకా పుణ్యం ఒకటి వచ్చింది బాగా, ఇచ్చేసేయి. ఈ పుణ్యాల పేరు మీద వచ్చిన సొమ్మంతా ఈయన చెడిపోతాడు. ఇవన్నీ ఈ వస్తువులన్నీ అమ్మేసుకుని ఈ డబ్బంతా పోగేసుకుని వాళ్ళ పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే అపరంగా సంపాదించాడు తండ్రి, ఈ పిల్లలు ఖర్చు పెట్టేస్తారు దాన్ని. పోనీ ఈయనకుండే జ్ఞానం, ఈయనకుండే పాండిత్యం వాళ్ళకుండా ఏమీ ఉండదు. ఈ డబ్బులు ఒకటి వచ్చాయి. అంచేత ఎంత జ్ఞానికైనా సరే, ఎంత పండితుడికైనా సరే మనం ఇచ్చే ముందు ఆలోచించాలమ్మా. అధికంగా ఇచ్చాము అంటే ఆయన చెడగొట్టినట్టు లెక్క. నేను ఇవాళ మొదటి రోజే చెబుతున్నా, కార్యకర్తలు నాకు 3వ రోజు సత్కారం చేస్తారు. ఆయన కైలాసం గారు పిలిచారు, అది నాకు శివుడు చేసే సత్కారంతో సమానం. ఆయన పేరే కైలాసం. ఇంకా ఎవ్వరూ వేదికెక్కి నా చేతుల్లో ఏమీ పెట్టడానికి వీల్లేదని నేను పుచ్చుకొని, నాకు అది నియమం. దయచేసి నా సంసారాన్ని సుఖంగా ఉండేయండి అని చెడగొట్టకండి. కానుకలు ఇచ్చి కట్నాలు ఇచ్చి ఇన్ని వేల మంది హాజరయ్యారు. ఇంతకంటే కానుక నాకు అవసరం లేదండి, అవసరం లేదు. ఇప్పుడే నాకు కడుపు నిండింది. మీరు నాకు ఇచ్చే కానుక ఒక్కటే, 4 అక్షరాలు, ఒకటే పదం, ఆచరణ. ఆ కానుక నాకు ఇవ్వండి, ఆ కానుక నాకు ఇవ్వండి. చెప్పిన దాంట్లో మీకు నచ్చింది, మీకు నచ్చకపోతే వదిలేయండి అమ్మా. అన్ని మాటలు నచ్చాలని నేను చెప్పట్లే. మీకు నచ్చినవి ఆచరించండి. బ్రహ్మాండంగా ఉంటుందండి సిద్దిపేట పట్టణం, బ్రహ్మాండంగా స్వర్గతుల్యంగా ఉంటుందమ్మా. అనుమానం వెళ్ళ మనుషుల మనసులో కోరికలు తగ్గితే, అసూయ లేకపోతే, శత్రుభావాలు లేకపోతే సిద్దిపేట సిద్ధార్థుడు తపస్సు చేసిన పేట అవుతుందండి. అనుమానం ఏం లేదండి. అందుకోసం వచ్చాను ఇక్కడికి, నేను అందుకోసం వచ్చాను. మీరు ఇచ్చే కట్నాలు కానుకలు కాదు. నా మీద ఏం జాలి చూపించక్కల. నేను సరస్వతి కటాక్షం కాదు, లక్ష్మీ కటాక్షం కూడా ఉన్నవాడిని. నాకు ఏమీ ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నాను. కార్యకర్తలు ఏదో చేస్తారు సత్కారం, వారి ధర్మం అది, అంతే, అంతవరకే. ఇంకా దొరికారు కదా అని మొత్తం అందరూ వేదిక ఎక్కేసి శాలువాలకు ఎప్పేసి దండలు వేసేసి చేతుల్లో పుస్తకాలు పళ్ళు అవి ఏవో పెట్టేసి వద్దండి. ఇది అంత ఈ సీన్ వద్దండి అసలు. ఇప్పుడు నేను అలా వచ్చానో సరిగ్గా ఇంత ఖాళీ స్థలంలో చాలా వెళ్ళిపోవడమే. ఇవాళ అంతే, 3 రోజులు అంతే. అదే నాకు మీరు చేసే సన్మానం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో గౌతమ బుద్ధుడు దగ్గర నుంచి మా వరకు ఎక్కడ దెబ్బతింటున్నాయి ప్రవచనాలు అంటే అంతా వింటారు, ఏది చెయ్యరు. పైగా మళ్ళీ ఎప్పుడు పిలుస్తారంటే దేనికి పిలిచేది ఇక్కడ నువ్వు ఆచరించినప్పుడు. ఈసారి 3 రోజులు కాదండి, 16 రోజులు పెట్టండి, నీకు పనే లేదు. ఇక్కడ కూర్చోవాలి. ఎందుకు ఆచరించలేకపోతున్నాం? ఏమిటి అందులో కష్టం? శ్రీకృష్ణుడు ఆచరించాడు. దుర్యోధనుడు మొహం మీద చెప్పాడు, నీ ఇంట్లో నేను అన్నం తిన్నాను. ఎందుకంటే 2 కారణాలు. అన్నం తినేవాడు ఎవడైనా సరే పరా ఇంట్లో అన్నం తింటే 2 కారణాల వల్ల తినాలి. ఒకటి, అన్నం లేనివాడైతే, అన్నానికి మొహం వాచిన వాడైతే ఎక్కడైనా తినచ్చు, పర్వాలేదు. రెండోది,
ఆదరించే చోట అన్నం తినాలి. దుర్యోధన నీకు మా యందు ఆదరము లేదు, మేము అన్నము లేని వారము కాము. ఎంత ఆత్మాభిమానంతో మాట్లాడండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇది భగవంతుడి నుంచి మనం నేర్చుకోవాలి, చెప్పాలి ఖచ్చితంగా. నేను రాను అన్నది. అవినీతి పరులు, అక్రమార్కులు, కోట్లు కోట్లు మింగేసిన వాళ్ళు పిలుస్తూ ఉంటే శుభలేఖ పంపకపోయినా సరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళిపోతాం మనం. మన తోడేలుడైనా మన మేనల్లుడైనా వాడు పేదవాడైతే వెళ్ళాం. ఎంత పక్షపాతంతో ఉంటామంట మనం. దేశంలో అవినీతి ఎందుకు తగ్గుతుందండి? దేశంలో అవినీతి ఎందుకు తగ్గుతుందమ్మా? అవినీతి పరుడు అని మనం తెలిసినప్పుడు వాళ్ళ మొహం చూడడానికి కూడా బాధపడాలి. అప్పుడు దేశంలో అవినీతి మాయమవుతుంది. సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు చెబుతాడు, 10 సంవత్సరాల శిక్ష విధించిన నేరస్తుల్లో మార్పు వస్తుందో లేదో మనం చెప్పలేము. 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మార్పు వస్తుందండి ఖచ్చితంగా. ఆ ఈసడించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇన్ని కోట్లు నొక్కేసావు, నా ఇంటికి ఎలా వస్తావు నువ్వు? నీ ఇంటికి నన్ను ఎలా పిలుస్తావు? నీ పెళ్ళి అయితే నాకే, ఏదైతే నాకు రానుబో అని మొహమ్మద్ చెప్పాలి. పో అని అంత ధైర్యం లేకపోతే వాడు ఏదైనా చేస్తాడేమో అని భయం ఉంటే వంక పెట్టి ఎగ్గొట్టేయాలి. అంతేగాని వెళ్ళి పళ్ళేలు నాకేయకూడదు అక్కడ. ఈ అక్రమ సంపాదనతోనే వాడు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి పంచిపెడుతున్నాడు అందరికీ ఇక్కడ గొప్ప చెప్పుకోవడానికి. ఈ గొప్పను మనం ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ. అవన్నీ మనకెందుకంటే మరి మనకేం కావాలి? అవన్నీ మనకు అక్కర్లేకపోతే ప్రవచనాలు కూడా అక్కర్లేదు. మన జీవితం మనకు కావాలి, సమాజం కూడా కావాలి కదా. ఇన్ని వేల మంది సక్రమంగా పన్నులు కట్టి ఇన్ని వేల మంది నీతిగానే బతికితే చాణక్యుడి నీతి శాస్త్రం ఇక్కడ అమలైపోయిందండి. ఇంకా నేను చెప్పక్కర్లేదండి. ఆలోచించుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. సక్రమంగా పన్ను కడుతున్నావా? జీఎస్టీ కడుతున్నావా? ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా? దొంగ డబ్బు బ్యాంకర్లో దాచకుండా ఉన్నావా? మన ప్రవర్తన సక్రమంగానే ఉందా? మన భార్యకి మన భర్తకి మనం అంకితమే ఉన్నావా? మన పిల్లల పెంపకంలో మనం పూర్తి బాధ్యతతో ఉన్నామా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలమ్మా. గరికపాటి నరసింహారావు ప్రాణంతో బతుకున్నదే ఇందుకోసం. మీరు బడాయి అనుకున్నా మంచిది. నాకు ఎన్నోసార్లు ఎన్ని విరక్తులు వచ్చారో చెప్పడం ఎందుకంటే కొంతమంది మారినా మంచిది, కొంతమంది మారినా మంచిది. ఈశ్వరుడు మనకి వాక్కు ఇచ్చాడు. గరికపాటి వారు వస్తారంటే ఎన్ని వేల మంది వచ్చారండి అంటే నన్ను చెప్పమనే ఈశ్వరుడు నిర్దేశించాడు. అది ఈశ్వర నిర్దేశం. అది లేకపోతే ఇన్ని వేల మంది వస్తారా? నేను వచ్చినప్పుడు ఒక్క కుర్చీ, అన్ని కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. నేను గుర్రబగ్గి మీద వస్తుంటే అన్నీ ఖాళీగాను. 10 నిమిషాలు మాతృప్రార్థన చేయగానే మొత్తం నిండిపోయారు. ఇక్కడ ఇంకా వెనకాల నిలబడ్డారు. మరి ఇంత ఆదరణ ఈ మాటలకు ఉన్నప్పుడు దేశం ఎందుకు అవినీతి పరమై ఉంటుందండి? మనం ఆచరించట్లేదు. వినెళ్ళిపోతున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు వినడం ఇంకా పుణ్యం ఏం లేదమ్మా. చేయనప్పుడు ఎప్పుడైనా ఒకటే. ముక్కోటి ఏకాదశి అయినా ఒకటే, ఇంకోటి అయినా ఒకటి. రోజులను బట్టి సమయాలను బట్టి పుణ్యాలు ఉండవండి, మన మనస్సును బట్టి ఉంటాయి. అందుకని అడగకుండానే మనిషిని గ్రహించవచ్చు. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరింట్లో భోజనం చేయాలని ఆదరణ బట్టి భోజనం చేయాలి. ఆదరించని ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలండి? అవినీతిపరుడి ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలండి? ఇప్పుడు ఇంకోటి చెబుతున్నాడు చమత్కారంగా. ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమస్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం. ఏ మనిషినైనా సరే ఏమయ్యా ఏం తింటున్నావు అని అడగక్కల్లా. ఆకారం చూడు, ఆ పొడ్డు పొడుగు లావు పొట్ట లాంటివి చూడు, ఏం తింటున్నాడో తెలిసిపోతుంది. వపురాఖ్యాతి భోజనం. మనిషి బాగానే ఉండి పొట్ట మాత్రం ఒకటే విపరీతంగా పెరిగిందంటే తినకూడనివన్నీ లోపల బారేస్తున్నాడు అంతే, సంచిలో బారేసినట్టు. లేకపోతే పెరగదు. ఇంక నువ్వు ఆయన్ని పొట్ట ఎందుకు పెరిగిందని అడక్క, నువ్వు తెలుసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండేంతే. ఆక్షేపణ మనకి పనే ఉంది, నేర్చుకుంటే చాలు కదా. వపురాఖ్యాతి భోజనం. శరీరం చూడవయ్యా ఏం తింటున్నాడో తెలిసిపోతున్నాడు. నువ్వేం తింటున్నావు, శాకాహారమా మాంసాహారమా అని అడగక్కల్లా. మనిషి సన్నగానే ఉండి పొట్ట మాత్రం పెరిగిందంటే బాగా ఫాస్ట్ ఫుడ్స్ బ్రహ్మాండంగా లాగించేస్తున్నాడు అనమాట. మసాలా తిండి పెరిగిపోయి అనారోగ్యాలు, వయసులో 30 ఏళ్ల వాడికి అనారోగ్యాలు వస్తున్నాడు. తినకూడనివన్నీ తింటున్నాడు అంతే. లెక్క రావండి. తిండిని బట్టే కదా వచ్చేది, ఆహార విహారాలను బట్టే కదా అనారోగ్యాలన్నీ. అంటే నువ్వు అడగక్కల్లా. వపురాఖ్యాతి భోజనం. అంతేకాదు, ఎవరింటికైనా వెళ్ళాం, వాళ్ళు సరిగ్గా ఉంటున్నారా లేదా, వాళ్ళ ఇంట్లో క్రమశిక్షణ ఉందా లేదా పిల్లలకి అంటే మీరేం అడగక్కల్లా. ఆ ఇంట్లో వస్తువులు చూడండి. ఏ ఇంట్లోనైనా వస్తువులన్నీ చిందరవందరగా కాకుండా వరుసగా సర్దేసి ఉన్నాయి అంటే, ముఖ్యంగా అన్నాల బల్ల మీద చెంబులు గ్లాసులు పళ్ళాలు ఏమున్నా ఒక పద్ధతిగా ఉన్నాయి అంటే, చదివిన పాత పేపర్లన్నీ ఓ పక్కన ఉన్నాయి అంటే, దేవుడు బొమ్మలన్నీ తుడిచేసి శుభ్రంగా ఉన్నాయి అంటే ఆ తల్లిదండ్రులు పిల్లలు అంతా క్రమశిక్షణతో ఉంటున్నారని అర్థం అమ్మ. ఇక మనం అడగక్కర్లేదు. అలా మన ఇళ్ళు ఉండేలా చూసుకోవాలి. మన ఒళ్ళు మన ఇళ్ళు తిన్నగా లేకపోతే మనకు ఆరాధన దేనికంటే పని లేక ఏం చేస్తాం? కైలాసానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి అవన్నీ జరగొడతాం అక్కడ.
చిందరవందరగా ఉండే వస్తువుల్ని ఎన్నిసార్లైనా సరిచేయించండి, అలా చేసే మనుషుల్ని సరిచేయలేమమ్మా, చాలా కష్టం అది. చిందరవందరగా ఉండే వస్తువుల్ని ఎన్నిసార్లైనా సర్దచ్చు, కానీ అలా చేసేవాడిని ఎవడో సర్దుతాడు. వాడు మనస్సు మార్చుకోవాలి. పైగా చిన్న ఆలోచన, అంతకంటే ఎక్కువే ఒక్కలా. ఏదో కాఫీ పొడిని డబ్బా తీసాం, అది ఎక్కడ తీసామో అక్కడే పెట్టండి, ఇంకో చోట ఎలా పెడతారండి? ఇది ఇక్కడ పెట్టి అది అక్కడ పెట్టి, అది సమయం వచ్చాక ఏమిటో కనపడటం, ఎక్కడ పెట్టావో తెలిస్తే కదా. ఎక్కడుండే చోట అక్కడే పెడితే ఖచ్చితంగా కనపడుతుంది. ఈ ఒక్కటి పాటించండి, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టడం, చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. ఆందోళన రాదండి, ఆందోళన రాదు. కళ్ళు మూసుకుని వంటింటి గట్టు మీద లేదా హాల్లో ఎక్కడ చేయబడితే మనకు కావాల్సిన వస్తువు దొరకాలి. కళ్ళు మూసుకొని చీకట్లో కళ్ళు మూసుకొని చేయబడితే వస్తువు దొరకాలి. ఇల్లు అంత అందంగా ఉండాలి, ఇల్లు అంత అందంగా ఉండాలి. మొగాడికి మొగాడు, ఆడదికి ఆడది, ఇష్టం వచ్చినట్టు. కాబట్టి పిల్లలు అంతకంటే ఉంటారు, వాళ్ళకే ఉంది. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట సామెత. మరి ఇంకా అడ్వాన్స్, మనం తెలుగు మీడియం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, ఇంకొంచెం ముందుంటారు వాళ్ళు. మనం దెబ్బలాడుకుంటూ లేచామనుకోండి, వాళ్ళు మనం తిట్టుకుంటూ లేచామనుకోండి, వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు. అంచేది భార్య భర్త ముందు పక్క నుంచి లేచేటప్పుడే రాత్రి పడుకునేటప్పుడు ఇద్దరు ఒకరికొకరు శుభరాత్రి అని చెప్పుకోవాలి. గుడ్ నైట్ కాదండి, దరిద్రపు మాట. శుభరాత్రి చక్కగా ఉంది తెలుగు మాట, శుభరాత్రి. పొద్దున లేవగానే శుభోదయం. ఈ రెండు ముందు భార్య భర్త చెప్పుకోవాలి. దెబ్బలాట్లు ఉన్నా సరే చెప్పుకోవాలి. పిల్లల ముందేనా చెప్పుకోవాలి. నాటకమేనా ఆడాలి, కనీసం పిల్లల బతుకులైనా బాగుంటాయి. ఈ చిన్న చిన్న విషయాలకు కూడా మనమేం ప్రాధాన్యం ఇవ్వం. ఎక్కడ భార్యను చూడగానే భర్త మొహం, భర్తను చూడగానే భార్య మొహం మొత్తం ఎండిపోయిన పేడల్లా ఉంటాయి. పిల్లలు ఏం నేర్చుకుంటారో అవే నేర్చుకుంటారు. మనకి పెళ్ళి అయితే మనం ఇలాగే ఉంటాం అన్నమాట. ఇవాళ యువతరంలో వస్తున్న ఒక పొరపాటు ఆలోచన అండి, చాలా తీవ్రంగా పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి ఈ విషయం మీద. యువతరంలో ఒక పొరపాటు ఆలోచన వస్తుంది. చాలామంది ఇవాళ నగరాల్లో ఉండేవాళ్ళు వివాహ వ్యవస్థను వ్యతిరేకించి సహజీవనాలు చేస్తున్నారమ్మా. సహజీవనం అంటే వ్యభిచారం తప్ప మరొకటి కాదు. ఈ దరిద్రం ఎందుకు వస్తుందో గమనించారు. వాళ్ళకి విసుగొచ్చింది పెళ్ళిళ్ళ మీద. వాళ్ళు చూశారు, తల్లిదండ్రులను చూశారు, ఇంట్లో వాళ్ళని చూశారు, బయట అందరూ కొడుకు చావడమే. ప్రతి చిన్నదానికి పంతాలు పట్టింపులు, నా మాటనే ఎగ్గాలి. ఏమన్నా అంటే నేనంత సంపాదించాను, నేనంత పట్టుకొచ్చాను ఆవిడ. ఏం గొడవ ఇది? ఎందుకు పెళ్లి చేసుకున్నారు? దెబ్బలాడుకోవడానికి. ఈ దెబ్బలాట పిల్లలు చూస్తున్నారు, వాళ్ళకి విసుగొస్తుంది వ్యవస్థ మీద. మనం చేసుకున్నా ఇంతే కదా, ఎందుకు వచ్చింది తీసిపారాయి, ఏదో ఎక్కడో అక్కడ కక్కుర్తి పడితే అయిపోయి, ఇంకా అంతకంటే చెబితే బాగుండదు. ఇంకా ఎందుకు వచ్చిన గొడవ? మనం ఒక్కళ్ళమే బతుకుతాం. ఒంటరితనాలు ఎక్కువైపోతాయి సమాజంలో. భారతీయ వివాహ వ్యవస్థ అన్ని సమస్యలకి పరిష్కారం, అన్ని సమస్యలకి పరిష్కారం. మనిషి ప్రశాంతంగా జీవించి బ్రహ్మచర్యాన్ని పాటించి సంసారంలో ప్రవేశించి తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి తర్వాత సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆడదైనా మొగాడైనా జీవన్ముక్తులవుతారని అనుమానమే లేదు. మన ఆశ్రమ వ్యవస్థ అంత గొప్పది, జీవన్ముక్తులు అవుతారు. హైందూ ధర్మం అంత గొప్పది. నువ్వు చదువుకున్నంతసేపు బ్రహ్మచర్యంతో ఉండు. ఏ స్త్రీకి విద్యార్థినికి మరో విద్యార్థితో అనుబంధం ఉండకూడదు, ఏ విద్యార్థికి మరో విద్యార్థినితో అనుబంధం ఉండకూడదు. చదువు ఎంతసేపు బ్రహ్మచర్యం, తర్వాత సంసారంలో చేరు, అన్ని సుఖాలు అనుభవించు. ఎవడొద్దన్నాడు? అందులో పడి ఏడవకూడదు. 60 ఏళ్ళు దాటే భార్య భర్త ఉన్నా సరే ఇంకా కోరికలు తగ్గించుకోరిక. ఎంతసేపు ఇదే యావ కాదు, ఇంకా షష్టి పూర్తి అయింది. ఇంకా విడిగా ఉండి ఎక్కువగా చాతుర్మాస్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి, భగవన్నామస్మరణ చేసుకోవాలి. ఒక పూటే భోజనం చేయాలి, రెండో పూట 2 పళ్ళు తిని పడుకోవాలి, పలహారం చేసి పడుకోవాలి. ఇంకా 2 పూట్ల 3 పూట్ల లాగించేయకూడదు. ఇంకా పిచ్చి కోరికలన్నీ వస్తూ ఉంటాయి, ఇక్కడ అరగదు కూడాను. అది 75 ఏళ్ళు వచ్చాయి. సన్యాసమే, ఆడ మొగ ఇద్దరూ సన్యాసమే. ఇంకా ఏమీ టచ్ కూడా లేదు, ముట్టుకునే పని కూడా లేదు. ఇంకా అస్సలు వద్దు. తోడు నీడ కూడా కోరుకోవద్దు. ఎందుకంటే వెళ్ళిపోతారు ఎవరో ఒకరు, భరించుకోవాలి తప్పదమ్మా. ఆడైనా మొగైనా భరించడు. 75 దాటాక ఎవరండి గ్యారంటీ? ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోతారనే దృష్టితో నమస్కారం. ఉన్నంత వరకు మన సేవ ఏదో మనం చేద్దాం, వెళ్ళిపోయిన తర్వాత నమస్కారం పెట్టుకుందాం అంతే. ఇంకా అనుబంధం అని పీకులాడకూడదు. ఇక్కడ ఏ అనుబంధాలు ఉండకపోవడమే మోక్షం. భారతీయ హిందూ ధర్మంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే అనుబంధాలు పెంచుకోవడము మనకి సంస్కృతి నేర్పింది, అనుబంధాలు తెంచుకోవడము నేర్పిందమ్మా. ఏకైక ధర్మం హిందూ ధర్మం, అటాలు నేర్పింది ఖచ్చితంగా. బోత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. అదే భగవద్గీత, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. బ్రహ్మచారిగా ఉన్న కుర్రాడికి పెళ్లి చేసుకో అని నేర్పింది హిందూ ధర్మమే. గృహస్థాశ్రమం గొప్పది. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కన్నాక వాళ్ళు ఏదో స్థిరపడ్డాక ఇక తప్పుకో అని చెప్తున్నది హిందూ ధర్మమేనండి. ప్రవృత్తి నివృత్తి రెండూ నేర్పింది కృష్ణ పరమాత్మేనమ్మా. మరొకళ్ళు లేడు ఇక్కడ. రెండూ నేర్పింది కృష్ణుడే. ఆయన చేశాడు, మనకి చెప్పాడు. అదే ధర్మంలో గొప్పతనం. అందుకే దాన్ని బట్టి ఇల్లు క్రమశిక్షణ అన్నీ ఉంటాయి ఇక్కడ. మన స్థాయికి తగినట్టే మన ఇల్లు ఉండాలి. అనవసరంగా అప్పులు చేసి ఇల్లు కట్టుకోవద్దు.
అలాగే స్నేహాలు ఎవరితో చేయాలో ఇంకో మాట చెబుతున్నాడు, ఆదరించే వాళ్ళ ఇంటికి వెళ్ళమనంటే కొంతమంది యువకులు కాదు పెద్దవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనుషుల స్వభావాన్ని బట్టి స్నేహం చెయ్యాలి. స్వభావం గమనించడం ఎలాగా? నారికేళ సమాకార దృశ్యంతే పితు సజ్జనాక అన్యే బదరికాకారాక బహిరేవ మనోహరాక. ఎంత చక్కగా లోక పరిశీలన చేసి చెబుతున్నాడో. కొబ్బరికాయని చూడండి ఎవరితో స్నేహం చేయాలో అర్థమవుతుంది, రేగిపండుని చూడండి ఎవరితో స్నేహం చేయాలో అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, రేగిపళ్ళు బాగా వస్తాయి, మరి రేగిపళ్ళు చూడండి అర్థమవుతుంది. నారికేళ సమాకారాక దృశ్యంతే అపితు సజ్జనాక. కొంతమంది మన బంధువుల్లో మిత్రుల్లో ఉంటారండి, మహిళలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా, వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు, కానీ ఖచ్చితంగా మన క్షేమాన్ని కోరతారు, హితవు చెప్తారు. వాళ్ళు ప్రియమైన మాటలు చెప్పరు. చెడిపోతున్నావు చూసుకో ఏంటది చెప్తారు, చెప్పావులే అంటాం మనం ఎక్కడ. వాళ్ళ మాట కొంచెం కఠినంగా ఉండేది. కొబ్బరికాయ కఠినంగా ఉంటుంది, కానీ లోపల నీళ్ళు ఎలా ఉంటాయండి, ఎంత తీయగా ఉంటాయి. అంత తీయని కొబ్బరి నీరు కావాలంటే మిత్రమా ఈ కొబ్బరికాయ కాఠిన్యాన్ని నువ్వు భరించాలి. నిన్ను గడ్డం పట్టుకు బతిమాలి చెప్పమంటే ఎవడు చెప్తాడు, ఇక్కడ ఎవడికి ఖాళీ. చెడిపోతే నీకే నష్టం, నాకేమైనా నష్టమా? అంతేదేదో ఖచ్చితంగా మాట్లాడారు, కఠినంగా మాట్లాడారు కాబట్టి మంచివాళ్ళు కాదని స్నేహం మానేయకూడదండి. కఠినంగా మాట్లాడినా ఏం మాట్లాడాడు, మనకి మేలు చేసే మాట కదా ఆయన చెప్పింది. తండ్రి కష్టపడి చదివించాడు, పిల్లాడిని ఉద్యోగం చేసుకోమన్నాడు. ఈయన ఏమంటాడు, నేను వ్యాపారం చేస్తానంటాడు. వ్యాపారం చేసే అనుభవం నీకుందా? తండ్రి వద్దన్నప్పుడు మానేయాలి. ఈ తండ్రి సంపాదించిందంతా మొత్తం కరిగించేస్తాడు. లేదా నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరికి ఇక్కడ చచ్చిపోతారు. నీకు ఇంట్రెస్ట్ ఉండగానే సరిపోయింది ఏంటి? సినిమాల్లో ఉన్నవాళ్ళే చస్తున్నారు అక్కడ, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? సిద్దిపేట నుంచి నేను ఎగురుతా ఇంట్లో ఎగురు, 2 ఫోటోలు తీసుకో, మొత్తం ఈ ఆస్తి అంతా కరిగించేస్తాడు. ఇటువంటి సందర్భం ఇంట్లో వస్తే దండం పెట్టి కోరుతున్నానమ్మా, భర్తకి భార్య ఎదురు చెప్పకూడదు, భార్యకి భర్త ఎదురు చెప్పకూడదు, ఎదురు ఒక్క మాట మీద ఉండాలి. పోన్లేండి వాడు ఏదో ప్రయత్నిస్తానంటున్నాడు, ప్రయత్నం అంటే సిద్దిపేట అమ్మేయడమే. కుదరదో పోతా ఇంటింది బా, నువ్వు చేరడానికి వెళ్ళా, చచ్చినట్టు ఉద్యోగం చేసుకో. చేస్తున్న బంగారం లాంటి ఉద్యోగాలు మానేసి సినిమాల్లో చేరుతున్నారండి. మొత్తుందా ఏమన్నా అసలు? ఇందుకు ఆసక్తి ఉందో? ఏమిటి ఆసక్తి? ఉద్యోగం మీద ఎందుకు లేదు? మట్టిపోవడానికి. వీళ్ళేమో ఇక్కడ తల్లిదండ్రులు పాలు పెరుగు పుల్ల పిడక సమస్తం అమ్మి కూడబెట్టారు. ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు, ఇది నాశనం చేసేస్తాడు వాడు. అందుకే మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి మా కొబ్బరికాయలాగా, కానీ లోపల కొబ్బరి నీళ్ళు, వాళ్ళ హృదయం మంచిది. అందుకోసం మన మేలుకోరు చెబుతున్నారు, మీ తాతగారు ఎలా సంపాదించడం నీకు ఏం తెలుసురా బాబు, బోళ్ళు కష్టపడ్డాడు ఆయన. సైకిల్ మీద తిరిగి ఒక్కపొడి పొట్లాలు అమ్ముకున్నారా, అంత యాతన పడ్డారు. ఈవేళ ఒక్కపొడి పెద్ద ఫ్యాక్టరీ పెట్టచ్చు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలమ్మా అని చెప్పాలి. లేకపోతే మళ్ళీ వీడికి సైకిల్ కూడా ఉండదు ఇక్కడ. అంటే కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి, కానీ కొబ్బరి నీళ్ళలాగా మనకి మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ళు ఏ కాలమైనా మంచిదే. మీకు చలికాలం అని మానక్కల, చలికాలం కూడా కొబ్బరి నీళ్ళు తాగండి, మంచిదేనండి, అనారోగ్యం చెయ్యవు. సెలైనంటే కొబ్బరి నీళ్ళే, వెంటనే శక్తినిస్తాయి. కొంతమంది మనుషులు ఎలా ఉంటారు, రేగిపండులా ఉంటారట. చాణక్యుడు చెబుతున్నాడు, అన్యే బదరికాకారాక. కొంతమంది ఇతరులు ఈ మంచితనం లోపల లేని వాళ్ళు, పైకి నటించే వాళ్ళు ఎలా ఉంటారంటే రేగుపండులా ఉంటారు. బహిరేవ మనోహర. రేగిపండు మీరు బయట బడ్డీ మీద పోసి అమ్ముతూ ఉంటాడు కదా, అక్కడ చూడండి నెగనెగలాడిపోతూ ఉంటాయి. లేత ఎరుపు రంగులో పసుపు రంగులో దోరగా కొన్ని, మిగల ముగ్గి కొన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. బాగా చిన్న ముచ్చికతో చాలా అందంగా ఉంటాయి. కానీ రేగిపండు మీరు ఒలిస్తే ఏముందండి, గుంజు తక్కువ గింజ ఎక్కువ. ఎందుకది? గుంజు తక్కువ గింజ ఎక్కువ. అంతా గింజే, గుంజే ఉందండి. కొద్దిగా నోట్లో వేసుకుని ఇలా పంటికి ఆ పులుపు తగిలేలాగా ఊసేయాల్సిందే. మరి అదే కొబ్బరికాయ కాస్త పగలగొట్టడం కష్టమైనా కొబ్బరి లౌజు, కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, ప్రసాదం చేసుకోవచ్చు, కొబ్బరి నీళ్లు తాగొచ్చు. ఆ పెంకుతో కూడా బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి, ఆ పీచుతో కూడా బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి పీచుతో పరుపులు తయారు చేస్తున్నారు, చల్లగా ఉంటాయి. కాయర్ అంటే అదే కదా. మరి కొబ్బరి వల్ల ఉన్న ఉపయోగాలు రేగిపండు వల్ల ఉన్నాయండి. కొంతమంది మనుషులు రేగిపళ్ళలాగా బయటికి అందంగా కనపడతారు. బకిరేవ మనోహరాహ, బయటికి అందంగా ఉంటారు, లోపల ఏముంటుంది, గుంజు తక్కువ గింజ ఎక్కువ. తీగా మాట్లాడతారు.
తీగా మాట్లాడతారు, మనకు నచ్చే విధంగా మాట్లాడతారు. నువ్వు చేయాలి రామారావు, నువ్వు నేను చిన్నప్పటి నుంచే నువ్వు సినిమా హీరో అనుకున్నాను రా అని ఎవడు వీడు చెడగొడతాడు. ఇక్కడ దగ్గరవాడు ఉంటాడు, బంధువుల్లో ఎలాంటి వాడు, మనం బాగుపడ్డం ఇష్టం లేని వాడు. ఎందుకంటే ఈయన ఆస్తి పాడైపోవాలి, వాడి సంకల్పం అది ఆయన చేయడం సాధ్యం కాదు, అందుకని కొడుకుని రెచ్చగొడతాడు. మీ నాన్న అలాగే అంటాడు, చేదస్తాం రా అని వెళ్ళిపో అంటే ఏం వెళ్ళిపోతే ఈయన ఏం చేస్తాడు ఇక్కడ? ఇటువంటి బంధువుల్ని మిత్రుల్ని దగ్గర జారనయ్యద్దు. తప్పుడు సలహాలు ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తారు. వాళ్ళ దగ్గర పిల్లలు పెరుగుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువ రోజులున్నా జాగ్రత్త పడాలి. వాళ్ళు ఏ సలహాలు ఇస్తున్నారు, పిల్లలు చెడిపోతారని. అంతవరకు ఇక్కడ 15 ఏళ్ళు బాగా పెరిగిన వాడు దగ్గర బంధువులు దూర బంధువులు ఎవరింటికో పెడతారండి, 15 రోజులు ఉంటాడు. మీరు తర్వాత గమనించాడు వాడు మనసు మొత్తం మారిపోయింది, మొత్తం మాలిష్ చేసేసారు అక్కడ, మొత్తం మసాజ్. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి పడదు. వీళ్ళ ఆస్తి నాశనం చేయాలంటే వాళ్ళు వ్యూహం వేశారు, కొడుకు ద్వారా కూతురు ద్వారా. రకరకాల వ్యామోహాలు జరుగుతాయండి, రేపేస్తారు అక్కడ బంధుత్వాలు కలిపేసి. అన్ని విషయాలే జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొంతమంది కొబ్బరికాయలా కఠినంగా ఉన్నా లోపల నీళ్లు బాగుంటాయి, స్వీకరించండి. కొంతమంది రేగిపండులాగా చల్లగా ఉన్నా అందంగా కనిపించిన లోపల మనస్తత్వం బాగుండదు, స్వీకరించకండి అన్నాడు.